అది తెలియజేయడానికే వచ్చాను అదనమాట. కాబట్టి నువ్వు నా ఆలోచనతో ఏకీభవిస్తావా, నా యందు విశ్వాసం ఉంచుతున్నావా, నన్ను నమ్ముతున్నావా, నాతో కలిసి భోజనం చేయడానికి రా, నాతో సహవాసం షేక్ హ్యాండ్ ఇస్తే, నా ఆలోచనతో నీ ఆలోచన ఏకీభవిస్తే కలిసి భోజనం చేస్తా, ఏకీభవించకపోతే వెళ్ళిపోతా. నా భావాలతో నువ్వు ఏకీభవించావా, నువ్వు అయితే రా కలిసి. ఈ భోజనం దేనికి సింబల్ అంటే మన ఇద్దరం కలిసిపోయాం అనే దానికి సింబల్. అవునా? భోజనం దేనికి సింబల్? మన ఇద్దరం కలిసిపోయాం, మన ఆలోచనలు కలిసిపోయాయి. కలిసి సంతోషంగా భోజనం చేద్దాం. ఆలోచనలు కలవలేదా, నీ ఇష్టం మరి కలిసి. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, క్రీస్తు ఆలోచన, నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఆయన ఆలోచనలు చూసాం కదా కొన్ని, ఎట్లా ఉన్నాయో ఆయన దృష్టి, ఆయన ఆలోచనలు, ఆయన భావాలు, ఆయన లక్ష్యం ఎలాగున్నాయి. లోకసువార్త 19:10 నేను పాపులను రక్షించటకే తీసుకొని నోట్లో వేసుకుంటున్నావు అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని, నీ కోసం ఏం జరిగింది ఆయన శరీరానికి అది జ్ఞాపకం చేసుకొని తీసుకుంటే మరలా నువ్వు తప్పు చేస్తావా? పాపం చేసుకుంటే నువ్వు ప్రభురాత్రి భోజనం ఆ రొట్టె తీసుకొని నోట్లో వేసుకునేటప్పుడు ఆయన శరీరం ఎంతగా స్ట్రగుల్ అయిందా, నా కోసం బాధపడ్డా, నా కోసం దోషంలో అనుభవించాడా, ఎంతగా దోషంలో. ఆయన స్టేటస్ ఏంటి, ఆయన అంతస్తు ఏంటి? అలాంటి వాడు కిందకి సాధారణంగా ఒక మనుషుల రూపంలో దిగొచ్చి ఇన్ని శ్రమలా. ఆయన ధనవంతుడైంది మనం ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా జీవించాడు ఆ భూమి మీద క్రీస్తు బాబు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం. కొరింథీయులు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, ఇది మీ కొరకైనటువంటి నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడు. ఏంటి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? సండే ప్రభురాత్రి భోజనం అంటే క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం. క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇట్లా ఉండి ఒక బొమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నావా? కన్నమ్మడి సినిమా జ్ఞాపకం చేసుకుని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ కోసము ఆయన శరీరము, నీ కోసము ఆయన అనుభవించినటువంటి దోషాలు, ఆయన పొందినటువంటి దోషాలు, ఎన్ని దోషాలు పొందాడు. ఆయన స్టేటస్ ఏంటి, ఎంతగా దిగిపోయాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ఒక్కసారి దాన్ని నీ మైండ్లోకి తీసుకొని రావటం, రొట్టె తీసుకునే ముందుగా జ్ఞాపకం చేసుకోవటము అంటే అది. రొట్టె తీసుకుంటున్నావు, ఆయన జ్ఞాపకం చేసుకోవటం. ఎన్నో దోషాలు అనుభవించాడు ఆయన. మత్తయి సువార్త నీ దేహాన్ని అప్పగించుకున్నానంటే ఇది మీ ఇష్టం వచ్చి చేసుకోండి, ఏదైనా చేసుకోండి. నేను వారి కోసం దేహాన్ని అప్పగించుకున్నాను, వారి కోసం దేనికైనా నేను రెడీ అయ్యాయి, చివరికి ప్రాణం పోగొట్టుకోవడానికైనా సరే నేను రెడీ అయ్యాయి. ఎవరు వారు? అదిగో నాతో కలిసి భోజనం చేసేవారు నా స్నేహితులు ఉన్నారు, నాతో సహవాసం చేసే నాకు స్నేహితులు ఉన్నారు, నాతో కలిసి భోజనం చేసేవారు. వారి కోసం, అందువల్ల నేను వారికి చెప్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మీకోసమే. ఈ దేహం మీకోసమే బలైపోతుంది, మీకోసమే ఈ శ్రమలో. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభురాత్రి భోజనంలో? ఆయన శరీరం, అనేక శ్రమలు అనుభవించినటువంటి దేహం అది. ఎంతగా శ్రమలో, దోషంలో శ్రమలో, ఎంత అవమానమో. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని బట్టి కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభురాత్రి భోజనము అనేదాన్ని స్టడీ చేద్దాము. వాయిస్ ఓకేనా? స్పష్టంగా వినిపిస్తుంది కదా? ఓకే. ప్రభురాత్రి భోజనం క్రైస్తవునిగా ప్రభురాత్రి భోజనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది చేయడంలో ప్రభుతో కలిసి భోజనం చేయటం అంటే ప్రభుతో కలుసుకొని భోజనం చేయటం అని అర్థం. ప్రభుతో సహవాసం చేయడం అనేది ఇండికేషన్ అనమాట ప్రభురాత్రి భోజనంలో.
ప్రభు పక్షాన ఎవరైతే ఉంటారో వారందరూ కలిసి ప్రభుతో కలిసి భోజనం చేస్తారు. అది ప్రభురాత్రి భోజనంలో జరిగేది. ప్రభు పక్షాన ఎవరైతే ఉంటారో వారందరూ కలిసి ప్రభుతో కలిసి భోజనం చేయటం. ప్రకటన గ్రంథంలో మనం ఒక వచనం చూస్తాం, ఈరోజు కూడా అది చూసాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నేను వచ్చి తలుపు తడతాను, ఎవరైతే తలుపు తీస్తారో నేను వారితో కలిసి భోజనం చేస్తాను. భోజనం చేయటం అనేది సహవాసానికి సింబల్. క్రీస్తు ప్రభుతో కలిసి భోజనం చేయటం అనేది మహోన్నతమైనటువంటి సంగతి. దేవుని కుమారునితో కలిసి భోజనం చేయటం, ప్రభుతో మన రాజుగారితో కలిసి భోజనం చేయటం అన్నమాట. సింపుల్గా పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రభురాత్రి భోజనం చేస్తున్నావా, ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నావా ప్రతి ఆదివారం? అది పాయింట్. ప్రతి ఆదివారము ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నావా? ఎవరు భోజనం చేస్తారంటే, ఆయన పక్షాన ఉండేవారు ఆయనతో కలిసి భోజనం చేస్తారు. అది ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఆయన ఫ్రెండ్షిప్ని, ఆయన ఫెలోషిప్ని, ఆయన సహవాసాన్ని ఇష్టపడినటువంటి వారు ఆయనతో కలిసి భోజనం చేస్తారు. అది ప్రభురాత్రి భోజనం, ప్రభుతో కలిసి భోజనం చేయటం. ప్రభుతో కలుసుకునేవాడు ప్రభుతో ఏకాత్మై ఉన్నాడు అన్నాడు రోమిలు రాసిన పత్రికలో. అవునా? ప్రభుతో కలుసుకున్నాడు ప్రభుతో ఏకాత్మ. ప్రభు ఎలాంటి మనసు కలిగిన వాడో అలాంటి మనసు కలిగిన వాడే ప్రభుతో కలిసి భోజనం చేస్తాడు. మనం లాస్ట్ టైం ఏం చూసామంటే, ప్రభు పక్షాన లేడు కానీ నటిస్తూ భోజనానికి కూర్చున్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధా. 12 శిష్యుల్లో ఒక ఆయన. క్రీస్తు ప్రభుకి 12 శిష్యులు ఉన్నారు. 12 శిష్యుల్లో ఒక అతను ఇస్కరియోతు యోధా నటిస్తూ భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ప్రభుతో కలిసినవాడు కాదు, ప్రభు పక్షాన లేనివాడు, కానీ ప్రభు పక్షాన ఉన్నట్టుగా భోజనానికి కూర్చున్నాడు. మోసం చేస్తున్నాడు అన్నమాట. ప్రభుని, రాజుని మోసం చేస్తున్నాడు. ఆ రోజున మనం చూసింది ఏంటంటే, ఆదివారంలో ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు ప్రభు పక్షాన ఉండి భోజనం చేస్తున్నావా, లేదా ఇస్కరియోతు యోధా వలె భోజనం చేస్తున్నావా? ప్రభు పక్షాన ఉండి భోజనం చేయటం అంటే ప్రభు మనసుతో ఏక మనసు కలిగిన వాడివై భోజనం చేయటం. ఆయన ఆలోచనలతో నీ ఆలోచన ఏకీభవించుట, ఆయన లక్ష్యంతో నీ లక్ష్యం ఏకీభవించుట, ఆయన ఉద్దేశాలతో నీ ఉద్దేశం ఏకీభవించుట. ఇది ప్రభు పక్షాన ఉండడం అంటే. భూమి మీద క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన మనసు ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంటుంది సువార్తలు చదువుతుంటే. ఆయన ఇంటెన్షన్ ఏంటి భూమి మీద క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు? ఆయన ఇంటెన్షను గ్రామాలు, పట్టణాలు సంచారం చేస్తూ ఉండేవాడు క్రీస్తు ప్రభు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి, పాపుల నుండి రక్షించడానికి మనుషులు. ఆయన పుట్టినప్పుడే చెప్పబడింది ఆ విషయం. ఈయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించిన కనుక ఈయనకి యేసు అని పేరు పెట్టుదు అన్నారు. ఆయన ఇంటెన్షన్ అది. 12 సంవత్సరాల వయసులో యెరూషలేములో ఉన్నప్పుడు తల్లిదండ్రులు సీరియస్గా అడుగుతారు, మేమందరం నీ కోసం ఎదుగుతున్నాము, నువ్వు ఇక్కడ ఆగిపోయావేంటి యెరూషలేములోనే? తల్లిదండ్రులు అడిగినప్పుడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా, మీకు తెలియదా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అన్నాడు. అవునా? ఆయన ఇంటెన్షన్ ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క ఇంటెన్షన్. ఆయన ఏం చెప్పాడంటే, నేను పరలోకం నుండి పంపబడ్డాను, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, మీరు ఎవరని దేవుడని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన నన్ను పంపించాడు. ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుని, ఆయన పనుల మీద నేను ఉండాలి, ఆయన పని మీద నేను వచ్చాను అన్నాడు అనమాట. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు మనం ఆయన ఇంటెన్షన్ చూస్తున్నాం ఏంటంటే, ఆయన ఆలోచనలు, ఇంటెన్షన్ అంటే ఏంటి? ఆయన ఆలోచనలు ఏంటి? ఆయన ఉద్దేశాలు ఏంటి? ఆయన మనసు ఏంటి? ఆయన లక్ష్యం ఏంటి? నీకు అవే ఉన్నాయా? ఆయనతో కలిసి భోజనం చేయటం అంటే అవే ఆలోచనలు కలిగిన వాడివై భోజనం చేయటం అని అర్థం. లేదా నువ్వు ఒక ఇస్కరియోతు యోధా అవుతావు, మరొక ఇస్కరియోతు యోధా భోజనం చేసేటప్పుడు. 12 సంవత్సరాల వయసులో నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని అన్నాడా లేదా? చూద్దాం చూడండి ఒకసారి. లోకసువార్తలో
రెండో అధ్యాయము 49వ వచనం. 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అన్నాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయము అక్కడ ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 30వ వచనం అయితే 4వ అధ్యాయం 30వ వచనం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చిచుండిరి. అలాగో శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమని ఒకరితో ఒకడు చెప్పుకునేది. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయో ఆయన పని తొదముట్టించడం నాకు ఆహారం అన్నాడు. ఆయనకు ఆహారం అంట. ఏంటి ఆయనకు ఆహారం? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడం అన్నాడు. ఒక్క నిమిషం. ఏమన్నాడు అక్కడ? 34వ వచనం. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారం. ఆయన ఒక పని అప్పగించాడు. ఆ పని తుదముట్టించడం, ఫినిష్ చేయాలి. నాకు ఇవ్వబడినటువంటి ఈ షార్ట్ టైంలో, నాకు చాలా తక్కువ టైం ఇవ్వబడింది. ఈ షార్ట్ టైంలో ఆయన నాకు ఒక పనిని అప్పగించి దాన్ని ఫినిష్ చేయాలి. ఇదే నాకు ఆహారం అన్నమాట. ఆయన చిత్తాన్ని ఏమన్నాడంటే, చిత్తాన్ని నెరవేర్చడం అన్నాడు. నెరవేర్చడం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అన్నాడు. ఇదే విషయాన్ని మనం మరొకసారి కూడా చూస్తాం కదా. మత్తయి సువార్త ఏం చేస్తున్నామంటే, మనం ఆదివారం భోజనం చేస్తున్నాము ప్రభుతో కలిసి. భోజనం చేసేటప్పుడు ఆయన ఆలోచనతో మన ఆలోచనలో, ఆయన మనసుతో మన మనస్సు, ఆయన లక్ష్యంతో మన లక్ష్యం ఏకీభవించి భోజనం చేస్తున్నామా? ఆయన పక్షాన ఉండి భోజనం చేస్తున్నామా? వేషధారి వలె భోజనం చేస్తున్నామా? అది మనకు తెలియాలంటే ఆయన ఆలోచనలు ఎట్లాగున్నాయి, ఆయన మనసు ఎట్లాగుంది, అది మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో ఎక్కడ అది 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించింది. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమన్నాడంటే, నా తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం. నా తండ్రి చిత్తము నెరవేర్చడం, ఇట్స్ మై డ్యూటీ. నేను దానికే వచ్చాను. ఇక్కడ అదే కనిపిస్తుంది. భయంకరంగా చనిపోబోతున్నాడు క్రీస్తు ప్రభు. భయంకరంగా హింసించి చంపబోతున్నారు. సంగతి తెలుసు క్రీస్తు ప్రభుకి. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా కానీ నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే జరగాలని కోరుకుంటున్నాడు. నేను వచ్చిందే దానికి, ఆయన పనిని తుదిమెట్టించడానికి. ఆయన ఆలోచనలు చూడండి ఎలాగున్నాయో, ఆయన ఆలోచనలు ఎలాగున్నాయి, ఆయన ఆలోచనలు, ఆయన భావాలు. నాకు ఇదే ఆహారం అన్నాడు. ఆయన ఆలోచనలు, ఆయన భావాలు. లోకాసు వార్తలో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? లోకాసు వార్తలో 4వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయము 42వ వచనం మనం చదివితే, 4వ అధ్యాయం 42వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. జనసమూహము ఆయన వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా, ఆయన, నేను ఇతర పట్టణంలో దేవుని రాజ్యాన్ని సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను.
నేను ఇతర పట్టణంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను. ఆయన ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి. నేను ఇతర పట్టణాల్లో కూడా సువార్తను ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను. రాజ్య సువార్తను ప్రకటించాలి. ఆయన ఆలోచనలు అలా ఉన్నాయి. మన ఆలోచనలు అలా ఉన్నాయా? అనేక మందిని రక్షించాలి. మత్తయి సువార్తలో ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త భోజనం చేయటం అంటే భోజనం రొట్టె తీసుకొని నోట్లో వేసుకోవటం కాదు, ద్రాక్షారసం వచ్చిందని తాగటం కాదు. అందుట్లో ఉన్నటువంటి అర్థాలు ఏంటి? మనం ఇస్కరియోతు యూదా లాంటి మైండ్ కలిగి ఉన్నామా, క్రీస్తు ప్రభు లాంటి మనసు కలిగి ఉన్నామా? అది మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదివితే, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్యంను గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధి రోగమును స్వస్థపరుచు గలియంతటా సంచరించెను. బోధించుచు రాజ్యాన్ని గురించి సువార్తను ప్రకటించుచు ఆయన ఇంటెన్షన్, అది ఆయన ఆలోచన. అలాగే లోకసువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు, లోకసువార్త 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ సంచారం చేయుచున్నాను, దేవుని రాజ్య సువార్త ప్రకటించున్నాను. క్రీస్తు ప్రభు యొక్క మనసు అది. ఇంకొక ఒకటి ఉంది కదా, మత్తయి సువార్తలో ఉంటుంది. అది మత్తయి సువార్తలో లేదా యోహాను సువార్తలో ఉంటుంది. తండ్రి సమాప్తం ఆయన అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడుంది వాడు? లాస్ట్లో శిలువలో ఉన్నప్పుడు తండ్రి సమాప్తం ఆయన అన్నాడా? ఎక్కడది? యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేర్చుటలో నేను దప్పికొనుచున్నానని అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ సమాప్తమైనది అన్నాడు. ఫినిష్ చేశాడు. సమాప్తమైనది, నాకు ఇవ్వబడినటువంటి వర్క్ నేను ఫినిష్ చేశాను కాబట్టి సమాప్తమైనది. సమాప్తమైనది. యోహాను సువార్తలోని 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చదివితే, అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తు నిరుగుటి అని నిత్యజీవం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి అన్నాడా లేదా? అది నాకు ఆహారం అన్నాడు. నాకు యోహాను సువార్తలో ఆయన పని తుదముట్టించుట, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట నాకు ఆహారం అన్నాడు. ఇది నా ఆలోచన ఇలాగ ఉన్నాయి. మరి కనీసం మనలో ఎందుకు ఈ విషయం పదే పదే చెప్తుందంటే, మన భావాలు మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, ఈ భూ సంబంధమైన జీవితమే మనకు కనిపిస్తుంటుంది. ఈ 70-80 సంవత్సరాల జీవితమే. క్రీస్తు ప్రభు యొక్క దృష్టి, ఆయన యొక్క దృక్పథం, ఆయన లక్ష్యం, ఆయన ఆలోచనలు, ఆయన భావాలు, ఆయన మనసు పరసంబంధమైనదే కనిపిస్తుంది మనకి. శాశ్వతమైన జీవితం గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు? క్రీస్తు ప్రభు శాశ్వతమైనటువంటి వాడు, తాత్కాలికమైనటువంటి వ్యక్తి కాదు. ఆ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు, మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. క్రీస్తు ప్రభు శాశ్వతమైన వాడా కాదా? ఆయన మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం మొదటి సంవత్సరంలో సుమారుగా భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడే ఉంది కదా యోహాను సువార్త 17వ అధ్యాయంలో 24వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని జగత్తు పునాది వేయబడకునిపే నీవు నన్ను ప్రేమించితివి అన్నాడు. జగత్తుకి పునాదులు వేయకునిపే, యూనివర్స్ను సృజింపకమునిపే నీవు నన్ను ప్రేమించితివి తండ్రి అన్నాడు.
జగత్తుకి పునాదులు వేయబడకుండాపై ఉన్నాడు క్రీస్తు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూతునని మిగులు ఆనందించును, అది చూసి సంతోషించిన ఆయన. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరములైన లేవే, నువ్వు అబ్రహామును చూసితువా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాం పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అబ్రహాం పుట్టకమునుపే నేను ఉన్నానన్నాడు. అబ్రహాం అంటే ఇప్పుడు క్రీస్తు పూర్వం 1800, క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితానికి సంబంధించిన వ్యక్తి అబ్రహాం. క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే అబ్రహాం పుట్టకమునుపే నేను ఉన్నానన్నాడు. అదనమాట శాశ్వతమైనటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు, నిత్యుడు, నిత్యత్వం కలిగినటువంటి వ్యక్తి. శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? 5వ అధ్యాయంలో, నేను శరీరాన్ని ధరించుకొని వచ్చాను అంటే అర్థం ఏంటి? శరీరం ఆయనకు ప్రారంభం కాదు, అది పాయింట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనల యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అన్నాడు. శరీరధారి అయిన దినాలలో అంటే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని వచ్చాడంటే అర్థం ఏంటి? శరీరము ఆయనకు ప్రారంభం కాదు. పదో అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం చదివితే, హెబ్రీ 10:5, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. నేను చెప్పేది ప్రతిదాన్ని జాగ్రత్తగా లింక్ చేయండి, నేను ఎలా చెప్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఓకే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. బలియు అర్పణ నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. శరీరాన్ని అమర్చాడు దేవుడు క్రీస్తు ప్రభువుకి. 2వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదివితే, కాబట్టి ఆ పిల్లల్లో రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయన. రక్త మాంసములలో పాలివాడాయన అంటే ఏంటి దాని అర్థం? అంతకుముందే ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు క్రీస్తు ప్రభు. సో క్రీస్తు ప్రభు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఈ కొన్ని పాయింట్లు, క్రీస్తు ప్రభు నిత్యత్వం కలిగినటువంటి వాడు. ఆయన నిత్యుడు, ఎటర్నల్ పర్సన్. ఎటర్నల్ అంటే శాశ్వతమైనటువంటి వ్యక్తి. 33.5 సంవత్సరాలు చనిపోయాడు కానీ ఆయన లైఫ్ టైము, ఆయన లైఫ్ స్పాన్ 33.5 సంవత్సరాలు కాదు. ఆయన శరీరంలోకి వచ్చాడు, తన పనిని ముగించాడు, వెళ్ళిపోయాడు. ఆయన శాశ్వతమైన వ్యక్తి. ఇదంతా ఏం చెప్పానంటే, శాశ్వతమైన వ్యక్తి శాశ్వతమైనటువంటి వాటి మీద దృష్టి పెడతాడు, సిల్లి వాటి మీద దృష్టి పెట్టడం. గొప్ప వ్యక్తి గొప్ప విషయాల గురించి ఆలోచిస్తాడు, చిన్న వ్యక్తి చిన్న విషయాల గురించి ఆలోచన చేస్తాడు. ఆయన భూ సంబంధమైనటువంటి వ్యక్తి కాదు, పర సంబంధమైనటువంటి వ్యక్తి, శాశ్వతమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాడు. ఆయన శాశ్వతమైన వ్యక్తి, నిత్యత్వం కలిగినటువంటి వ్యక్తి, నిత్యుడు క్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన ఏం ఆలోచన చేస్తాడు భూమి మీదకి వస్తే చెప్పండి? పలానా రాజేష్ అని ఉన్నాడు, ఓకే. మనం ఏం చూస్తామంటే, ఒక వ్యక్తిని చూడగానే ఆయన ఫస్ట్గా చూసేది ఏంటంటే ఆయన స్ట్రక్చర్, హైటు, వెయిటు, తర్వాత ఆయన ఆస్తి, ఆయన ఎడ్యుకేషన్, ఆయన కుటుంబం, ఇది మనకు కనపడేది. క్రీస్తు ప్రభువుకి ఏం కనపడుతుంది? శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు, ఇంకొక 30 సంవత్సరాలు బతుకుతాడు ఆయన, ఇంకొక 40 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు ఈ భూమి మీద. తర్వాత శరీరాన్ని విడిచిపెట్టేసి మహిమాదేహం ధరించుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ తీర్పు ఉంది. ఆ తీర్పు తర్వాత నిత్య జీవానికి వెళ్తాడా లేదా నిత్య శిక్షకి వెళ్తాడా? ఇది క్రీస్తు ప్రభు దృష్టి. ఎందుకు ఆయన ఆ దృష్టి అంటే,
అని నిత్యత్వం కలిగినటువంటి వాడు, నిత్యుడు ఆయన, నిత్యత్వ దృష్టితో ఆలోచన చేస్తుంటాడు. ఇతను ఎక్కడ ఉండగలుగుతాడు? నిత్యము ఎక్కడ ఉండబోతున్నాడు? నిత్యాగ్నిలో ఉండబోతాడా, నిత్య జీవంలో ఉండబోతాడా? అది చూస్తాడు మనిషిలో. క్రీస్తు ప్రభు చూసేది అది. ఆయన నిత్యుడు కనుక నిత్యత్వ దృష్టి. ఆఫ్టర్ ఆల్ 70 years ఆలోచన చేయడం, ఆఫ్టర్ ఆల్ 80 years గురించి వర్రీ అవుతూ డీలా పడుతూ అర్రీ అవడం, ఆలోచన చేయడు దాని గురించి. ఎట్లా ఆలోచన చేస్తాడు చెప్పండి? ముఖేష్ అంబానీ ఉన్నాడు. ముఖేష్ అంబానీ మన ఇండియాలో బాగా ధనవంతుడు, కొన్ని కోట్ల ఆస్తి ఉంది. జెఫ్ బెజోస్ అని ప్రపంచంలోనే కోటేశ్వరుడు, అందరికంటే ధనవంతుడు, అమెజాన్ అధిపతి అనమాట. అతనికి ఒక 20,000 పోయినాయి అనుకో, డబ్బులు 20,000 జేబులో పెట్టుకుంటే జారిపోయినాయి అనుకో, 20,000 పోయినాయి అని చెప్పేసి మనేదిగా డల్లగా ఎట్లా ఉంటాడా? 20,000 అతనికి కౌంటబుల్ కాదు అసలు. ఎందుకంటే ఒక్క గంటలోనే ఆయనకి ₹1,00,00,000 వస్తుంటాయి. ఒక గంటకి కోట్లలో ఉంటుంది ఆయనకు వచ్చే ఆస్తి. గంటకి కోట్లలో పెరుగుతూ ఉంటుంది. ఒక గంటలో 10,000 పోయినందుకు లేదా 20,000 పోయినందుకు ఆయన మనసు డల్లగా పెట్టుకొని విచారంతో బాధపడుతూ మనసు అంతా డల్ అయిపోయి ఉండడం. ఆ కోట్లు అనే దాని మీద ఇదంతా ఆఫ్టర్ ఆల్ అనమాట. 10,000-20,000. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుంది. క్రీస్తు ప్రభు దృష్టి కొన్ని కోట్ల కంటే ఎక్కువైనటువంటి సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. 1,00,00,000 సంవత్సరాల, 2 కోట్ల, 10 కోట్ల, 1,00,00,000 కోట్ల, 1,00,000 కోట్లు, అసలు 1,00,00,000 కోట్లే అన్నాగా. శాశ్వతమైనటువంటి వ్యక్తి, ముగింపు లేనటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. కాబట్టి ఏమైనా ఆలోచన చేస్తాడు? ఈ 70 సంవత్సరాల గురించి అయిపోయింది అని ఆలోచన చేయడం, 70 సంవత్సరాల గురించి వర్రీ అవ్వడం. కోట్ల సంవత్సరాల క్రిందట దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు 70 సంవత్సరాలు ఏముంది ఆఫ్టర్ ఆల్? దిస్ వెరీ నెగ్లిజిబుల్, కౌంట్లెస్ కంపారిజన్ కూడా పనిచేయడం. కాబట్టి దీని గురించి చింతిస్తూ అసలు ఆయనకు లేదు. అందుకని దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయంలో 15వ వచనం 15 నుంచి 20 వరకు చదివితే, నీ చింత యావత్తూ ఆయన మీద ఏడి, చింతపడవద్దు దేనికి కూడా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా చెప్తాడు, నువ్వెందుకు చింతపడతావు ప్రతిదానికి? ఆకాశ పక్షులను చూడు, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అడవిలో గడ్డి పోగు చూడు, ఎంత అందాన్ని ఇస్తున్నాడో దేవుడు, వాడికి శరీరాన్ని ఇస్తున్నాడు. నువ్వెందుకు వర్రీ అవుతావు ప్రతిదానికి? వర్రీ అయ్యి వెంట్రుకని తెలుపుగా చేయగలుగుతావా? లేదంటే ఒక కొంచెం కొడుకు పెంచగలుగుతావా నువ్వు? వర్రీ అవ్వద్దు. ఎందుకంటే 70 సంవత్సరాల జీవితం అనేది నెగ్లిజిబుల్. నువ్వు వర్రీ అవ్వాల్సింది మరొకటి ఉంది. అదే ఆయన చెప్పాడు, నువ్వు వర్రీ అవ్వాల్సింది మరొకటి ఉంది. అది శాశ్వతమైనటువంటి దృష్టి. మనిషి దేవుని యొక్క స్వరూపం. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో, ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో దేవుడు నరుణ్ణి తన యొక్క స్వరూపమందు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించును. తన స్వరూపం దేవుని, నరుడిది దేవుని స్వరూపం. ఏంటిది ఆ స్వరూపం? దేవుని స్వరూపం ఏంటంటే దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24. దేవుడు అదృశ్యుడు. 1 తిమోతి 1వ అధ్యాయం 16-17 ఆత్మలో ఉంటుంది అనమాట. ఆయన అదృశ్యుడు. కొలస్సీ 1:14లో 14-15 ఆయన అదృశ్యుడు అని ఉంటుంది. 1 తిమోతి 6:17లో ఏముంటుంది అక్కడ? 1 తిమోతి 6:17లో ఏముంటుందంటే, సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు, అమరత్వం కలిగినటువంటి వాడు ఆయన దేవుడు. ఆయన ఎవరు చూడలేరు కూడా అన్నారన్నమాట. ఎందుకంటే ఆయన అదృశ్యుడైనటువంటి వాడు, సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు, అదృశ్యుడైనటువంటి దేవుడు. దేవుని యొక్క స్వరూపం అది. ఆయన ఆత్మ, అందువల్ల ఎవరు చూడలేరు, ఆయన ఆత్మ అన్నమాట. 2 కొరింథీ 4:18 ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. మీరు వినేటప్పుడు వీటిని కావాలని రిపీట్ చేసుకోండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం 16వ వచనం నుంచి చివరి వరకు చదివితే, దృశ్యమైనవి అన్నీ కూడా అనిత్యములే,
కంటికి కనబడేవన్నీ, అది ఏదైనా సరే కంటికి కనపడుతుందా, అది అనిత్యం, నిత్యం ఉండేది కాదు. కంటికి కనబడేది ఏది కూడా నిత్యం ఉండేది కాదు, అది నిత్యము కాదు, కొంతకాలమే దాని యొక్క పీరియడ్. దృశ్యమైనవి అనిత్యములు అంటాడు అక్కడ, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనబడినవి కొన్ని ఉన్నాయి కానీ అవి నిత్యము ఉండేవి, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. అక్కడ చెప్తాడు 16లో, 2 కొరింథీ 4:16లో, మా బాహ్య పురుషుడు కృషించుచున్నా కానీ, బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినమూ నూతనపరచబడు. ఇద్దరు ఉన్నారట ఒక మనిషిలో. పౌలు ఆ పైన మాట్లాడుతూ, మేము అనేక తన్నులు తింటున్నాం, అనేక శ్రమలు అనుభవిస్తున్నాం, అనేక హింసలు అనుభవిస్తున్నాం. రాళ్లతో కొట్టి పడేశారు పౌలు స్వార్థ ప్రకటిస్తున్నందుకు, కొరడాలతో కొట్టారు, అనేకసార్లు ఆకలి దప్పులతో ఉన్నారు, బట్టలు లేక అనేకసార్లు ఉన్నారు, సముద్ర ప్రయాణంలోనూ ఆ ప్రయాణాలు అనేక హింసలు అనుభవించారు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేశారు, యాకోబుని ఖడ్గంతో చంపేశారు. మేము అనేక శ్రమలు అనిపిస్తాం. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. మా బాహ్య పురుషుడు, ఈ దేహం నలిగిపోతుంది. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. కానీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని చెప్తాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నావు. నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు చూస్తున్నావా? దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. నిదానించి చూస్తే కనపడుతుంది అదృశ్యమైనది. మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అంటాడు ఎఫ్ఎస్సీ 1:17. మీ మనోనేత్రాలు వెలిగింపబడితే దేవుని యొక్క మహిమైశ్వర్యం నీకు కనిపిస్తుంది. నీ మనోనేత్రాలు వెలిగింపబడితే గుడ్ వైంటే కనపడుతుంది. దేవుని యొక్క స్వాస్థ్యము, మహిమైశ్వర్యం నువ్వు గుడ్డివాడి అయితే కనపడదా, నీ మనోనేత్రాలు వెలిగింపబడితే కనపడుతుంది. అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాం, అది నిత్యము ఉండేది. సో అదృశ్యమైనటువంటి నీవు ఈ బాడీలో నివసిస్తున్నావు అన్నమాట. ఈ బాడీలో నువ్వు ఉన్నటువంటి నీవు దేవుని స్వరూపం. దేవుడు అదృశ్యుడు, దేవుడు ఆత్మ. నువ్వు అదృశ్యుడివే, నువ్వు ఆత్మ. ఈ దేహంలో తాత్కాలికం. నేను ఈ దేహంలో నివసించినా కానీ నివసించినప్పటికీ కూడా అంటాడనమాట 2 కొరింథీ 5 ఏమంటాడు? శిథిలమైపోయేది ఈ దేహం అంటాడు. భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము శిథిలమైపోయినప్పటికీ కూడా శిథిలం కానటువంటి, నాశనం కానటువంటి దేవుని చేత కట్టబడిన నివాసం మరొకటి ఉంది నాకు పరలోకమందు అంటాడనమాట. ఇది శిథిలమైపోయేది, నాశనం అయిపోయేది ఈ దేహం. నేను ఈ దేహంలో తాత్కాలికంగా నివాసం చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నీ దృష్టి ఎట్లా చూస్తుంది? నీ కనుదృష్టి భౌతికమైనటువంటి కళ్ళతో చూస్తుందా? మనోనేత్రాలు వెలిగింపబడినవై చూస్తున్నావా? భౌతికమైనటువంటి కళ్ళతో చూసే వాళ్ళకి సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఓడిపోయినట్లుగా కనిపించాడు, చేతగాడినటువంటి క్రీస్తులాగా కనిపించాడు సిలువలో. నిన్ను నువ్వే రక్షించుకోలేకపోయావు, ఇంకా ఈ ప్రజలను ఏం రక్షిస్తావు, నేను రాజునని చెప్పుకుంటాను అన్నారు. మనోనేత్రాలు వెలిగింపబడితే సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు విజేత అయి ఉన్నాడు, విజయాన్ని అందుకోబోతున్నాడు, విజయాన్ని సాధిస్తున్నాడు. సాతాను యొక్క కొమ్ములు విరగొడుతున్నాడు, అపవాదిని వాడి యొక్క అధికారాన్ని కూల్చబోతున్నాడు అన్నమాట. ఈ మనోనేత్రాలు వెలిగింపబడితే నువ్వు ఏ దృష్టి, ఏ చూపుతో చూస్తున్నావు అన్నమాట. సో ప్రభురాత్రి భోజనానికి ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి లింక్ ఏంటంటే, ప్రభురాత్రి భోజనం చేసేవాడు ప్రభుతో ఏకాత్మై భోజనం చేస్తాడు. ప్రభుతో ఏక మనసు కలిగిన వాడై, ఆయన ఆలోచనలు కలిగిన వాడై, ఆయన ఉద్దేశాలుగా కలిగిన వాడై, ఆయన లక్ష్యాన్ని నీ లక్ష్యంగా కలిగిన వాడు అయి ఆయన పక్షాన్ని కలిసి భోజనం చేస్తాం. ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడంటే ఆయన పక్షాన ఉన్నవాడు, ఆయన ఆలోచనలు కలిగినటువంటి, ఆయన భావాలు కలిగిన, ఆయన ఆలోచనలు, ఆయన భావాలు తాత్కాలికమైనటువంటి దృష్టి కాదు. అది నేను చెప్పేది, అది శాశ్వతమైనటువంటి దృష్టి. ఆయన శాశ్వతమైనటువంటి వ్యక్తి. భూమి మీదకి వచ్చి ఆయన పోరాడటంలో కారణం ఏంటంటే, నువ్వు శాశ్వతమైనటువంటి వ్యక్తివే, నువ్వు దేవుని స్వరూపం, నువ్వు తాత్కాలికమైన వ్యక్తి కాదు ఈ దేహంలో తాత్కాలికంగా. 1 పేతురు 2 పేతురు 1 చెప్తాడు 13వ వచనంలో, నేను ఈ గుడారంలో నివసించినంతకాలం, అంటే ఈ గుడారంలో నేను నివసిస్తున్నాను అన్నాడు అన్నమాట పేతురు. ఈ గుడారంలో నేను నివసిస్తున్నాను, ఇది తాత్కాలికం, నేను అసలైన స్థలానికి వెళ్ళిపోతాను, మరొక దేహాన్ని నేను ధరించుకో. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:23 నుంచి లాస్ట్ వరకు అక్కడ చదవండి. ఏముంది అక్కడ? ఏముందంటే మహిమా దేహం,
మహిమా దేహం, మరొక దేహం గురించి మాట్లాడాడు. 1 కొరింథీ 15:40 నుంచి చివరి వరకు చదవండి. అక్కడ ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం, మరొక శరీరం గురించి మాట్లాడాడు. ఈ ఆత్మ సంబంధమైన శరీరము బలమైన శరీరం, మహిమ కలిగినటువంటి శరీరం అన్నమాట. సో అది పర్మనెంట్, ఇది పర్మనెంట్ కాదు, ఈ దేహం పర్మనెంట్ కాదు. సో ఓ మనుషుడా, నేను నిత్యుణ్ణి, శాశ్వతమైన వ్యక్తిని, నువ్వు కూడా అలాంటి వాడివే. నీకు అది తెలియక 75 సంవత్సరాల జీవితం కోసం తెగ పోరాటం చేస్తున్నావు, తెగ ఆలోచన చేస్తున్నావు. అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా గుడ్డిగా పోరాడుతున్నావు, గుడ్డి పోరాటం చేస్తున్నావు. బ్లైండ్ ఫైటింగ్ అనమాట నువ్వు చేసేది ఈ భూమి మీద. అది సంపాదించాలని, ఇది సంపాదించాలని, అది ఇది బ్లైండ్ ఫైటింగ్ అనమాట ఇది. నువ్వెవరో నువ్వు ఎరుగకుండా, నువ్వెవరో నీకు తెలియకుండా, తెలుసుకోకుండా చేసే పోరాటం ఇది. నేను నీకు అది తెలియజేయడానికే వచ్చాను అదనమాట. కాబట్టి నువ్వు నా ఆలోచనతో ఏకీభవిస్తావా, నా యందు విశ్వాసం ఉంచుతున్నావా, నన్ను నమ్ముతున్నావా, నాతో కలిసి భోజనం చేయడానికి రా, నాతో సహవాసం షేక్ హ్యాండ్ ఇస్తే, నా ఆలోచనతో నీ ఆలోచన ఏకీభవిస్తే ఎక్కువ కలిసి భోజనం చేస్తా, ఏకీభవించకపోతే వెళ్ళిపోతాను. నా భావాలతో నువ్వు ఏకీభవించావా, నువ్వు అయితే రా కలిసి. ఈ భోజనం దేనికి సింబల్ అంటే మన ఇద్దరం కలిసిపోయాం అనే దానికి సింబల్. అవునా? భోజనం దేనికి సింబల్? మన ఇద్దరం కలిసిపోయాం, మన ఆలోచనలు కలిసిపోయాయి. కలిసి సంతోషంగా భోజనం చేద్దాం. ఆలోచనలు కలవలేదా, నీ ఇష్టం మరి. అది ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, క్రీస్తు ఆలోచన, నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఆయన ఆలోచనలు చూసాం కదా కొన్ని, ఎట్లా ఉన్నాయో. ఆయన దృష్టి, ఆయన ఆలోచనలో, ఆయన భావాలు, ఆయన లక్ష్యం ఎలాగున్నాయి. లోకసువార్త 19:10 నేను పాపులను రక్షించటకే భూమి మీదకి వచ్చాను అన్నాడు. నేను దేనికి వచ్చాను భూమి మీదకి? వాడు నిత్యాగ్నికి వెళ్ళిపోబోతున్నాడు, శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతున్నాడు. అది నిత్యాగ్ని, నిత్య శిక్ష. తప్పించాలి నేను వాడిని, లేకపోతే భరించలేనటువంటి శిక్షలోకి వెళ్ళిపోతున్నాడు. నేను దానికే వచ్చాను భూమి మీదకే. నీకు ఆ స్పృహ ఉందా? నువ్వు రక్షించబడ్డావు. క్రీస్తు ప్రభు చేసిన త్యాగం, అపోస్తులు చేసినటువంటి త్యాగం, అనేక మంది చేసినటువంటి త్యాగం వల్ల ఎక్కడో స్టార్ట్ అయినటువంటి సువార్త యెరూషలేములో 1000 కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చింది. అనేక ప్రాణాలు దాటుకొని ఇక్కడికి వచ్చింది. అనేక ప్రాణాలు బలిస్తే కానీ నీకు ఇక్కడ దాకా వచ్చింది సువార్త. నువ్వు అనుభవించావు ఆ రక్షణ, నువ్వు చేతిలో పట్టుకున్నావు. సో మనం ఆ పాయింట్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఆ పాయింట్ మనం భోజనం చేసేటప్పుడు మనం ఎట్లా ఉన్నాం, ఎట్లా భోజనం చేస్తున్నాం అనే దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం అన్నమాట. భోజనం చేయట, ప్రభుతో కలిసి భోజనం చేయట. మత్తయి సువార్తలోని మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. రొట్టె క్రీస్తు ప్రభు యొక్క శరీరం అని చెప్పాను. విరవబడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట. ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శరీరాన్ని? కొరింథీయులకు రాసిన పత్రికలో రొట్టె తీసుకునేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? 1 కొరింథీ 11వ అధ్యాయంలో 23వ వచనం చదివితే, 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటేకై దీన్ని చేయుడని చెప్పిన. ఇక్కడ కొంచెం క్లారిటీగా చెప్పాడు. ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. ఎట్లాగ మీ కొరకైన నా శరీరం? ఇది మీ కొరకై ఈ శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అన్నాడనమాట. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేసే కార్యక్రమం ఇది. ఒకవేళ మర్చిపోతావేమో,
మర్చిపోయి మరలా లోకంలో కలిసిపోతావేమో. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయి. ఇది మీ కొరకైనటువంటి నా శరీరం. ఈ రొట్టె తీసుకుంటున్నామంటే ఇది క్రీస్తు యొక్క శరీరం, మీ కొరకైనటువంటి శరీరం. చూడండి, పేతురు రాసిన పత్రికలో మీ కొరకైనటువంటి నా శరీరం అంటే మీ కొరకు ఈ శరీరం అంటే ఏంటి? పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీ కొరకైనటువంటి ఈ శరీరం ఇక్కడ మీ కొరకు ఆయన బాధపడి, ఎక్కడ బాధపడ్డాడు? శరీరం అందు. మీ కొరకే, మీ కొరకు రొట్టెని తీసుకునేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శరీరం నీ కొరకు ఏం జరిగింది? ఆ శరీరానికి నువ్వు రొట్టె తీసుకుంటున్నావు కదా, రొట్టె తీసుకునే నీ కోసము ఆ శరీరానికి, క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి ఏం జరిగింది? మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటంను కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపకారులు మాట్లాడు. ఆయన దూషింపబడి, మీ కొరకు ఈ శరీరము దూషింపబడింది మీకోసమే. నేనేదో తప్పు చేసినందుకు నాకు వచ్చే పనిష్మెంట్ కాదు ఇది. మీకోసం ఈ దేహం దూషింపబడింది. ఎన్ని రకాలుగా దూషింపబడింది? దూషింపబడటం ఎన్ని రకాలుగా దూషింపబడింది? దూషింపబడి అన్నాడనమాట. యోహాను సువార్త 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయి తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళిన. పండుగలో యూదులు ఆయన ఎక్కడ అని ఆయన వెతుకుచుండిరి. మరియు జనసమూహంలో ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టిన. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు కాడు, ఆయన ఆయన ఆ జనులను మోసపుచ్చువాడని. దూషింపబడటం. నీకోసం ఎన్నో దూషణలు నేను అనుభవించాను, నీకోసం మోసగాడు అని ముద్ర వేశారు నాకు. ఇంకేం ముద్రలు వేశారు? మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనం చదివితే, అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వల్ల కాదనేది. దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వల్ల దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటే ఎవరి పక్షాన? ఎవరు? వీడి దెయ్యాలకు అధిపతి అయినోడు పార్టీ. బయల్జెబూలు దెయ్యం అయి ఉన్నాడు, అందుకని దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. 11వ అధ్యాయంలో 14వ వచనం అయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము, అదే 11వ అధ్యాయం 14వ వచనం. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఎలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినును గాక. 18వ వచనం చదువుదాం. యోహాను తినకయు త్రాగకయు వచ్చును, వీడు దయ్యం పట్టినవాడని వారు అనుచున్నారు. వీడు దయ్యము పట్టినవాడని వారు. ఏం పట్టిందంట? క్రీస్తు ప్రభుకి దయ్యం పట్టిందంట. 19వ వచనంలో, మనిషి కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, శంకర్లకు పాపులకు స్నేహితులని వారు అనుచున్నారు. ఎన్నన్నారు చూడండి. తాగుబోతు అన్నారు, తిండిపోతు అన్నారు క్రీస్తు ప్రభుని. తాగుబోతట, తిండిపోతట, దయ్యం పట్టినవాడట, బయల్జెబూలు వల్ల వెళ్ళగొట్టుచున్నాడంట, మోసం చేసేవాడట. ఎందుకు ఇవన్నీ ఆయనకు? ఆయన దేవుని కుమారుడు.
దేవుని దగ్గర మహిమను అనుభవిస్తున్నాడు ఆయన అంతకు మునుపు. అవునా? ఆయన స్టేటస్ ఏంటి? యోహాను సువార్తలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. లోకం పుట్టక మునుపు ఆయనకి ఏముంది? క్రీస్తు ప్రభువుకి గ్లోరీ, మహిమ ఉంది ఆయనకి. ఆయన స్టేటస్ అది. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అన్నాడు అన్నమాట. క్రీస్తు ప్రభువుకి యొక్క మహిమది. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2 కొరింథీ 8వ అధ్యాయము 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడయ్యుండి మీ వల్ల దరిద్రుడు. ఆయన ఆ క్రీస్తు ఈ లోకం పుట్టక మునుపు ఆయనకు మహిమ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తన సొంత కుమారుడు అన్నాడు. దేవుని యొక్క సొంత కుమారుడు అన్నాడు. మనల్ని దత్తపుత్రులు అన్నాడు అన్నమాట. ఎవరైతే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించిన వారు ఉన్నారో దత్తపుత్రులు, క్రీస్తు ప్రభు సొంత కుమారుడు అన్నాడు అన్నమాట. ఆయనకుండే మహిమ, ఆయన స్టేటస్ ఏంటి? అలాంటి ఆయన మీకోసం నీకోసమే నువ్వు రొట్టె తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నావు కదా, నీకోసం ఆయన అనేక దోషంలో మోసగాడని, తిండిపోతని, తాగుబోతని, దెయ్యం పట్టినవాడని. అసలు ఆయన స్టేటస్ ఏంటో నీకు తెలుసా? దేవుని యొద్ద మహిమ కలిగినటువంటి వాడు. ఆయన స్టేటస్ అది. ఆయన స్టేటస్. ఆయన ధనవంతుడు, ఆయన వారసుడు, దేవుని యొక్క కుమారుడు, ఆయన సొంత కుమారుడు, దేవుని యొక్క ఆస్తికి వారసుడు. దేవుడు సమస్తమైనటువంటి అధికారాన్ని క్రీస్తు ప్రభువుకు అనుగ్రహించాడు. సమస్తం పైనటువంటి అధికారం క్రీస్తు ప్రభువుకు సమస్తమైనటువంటి పవర్స్ని క్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన స్టేటస్ అది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు తను తాను తగ్గించుకొనెను అన్నమాట. దేవుని స్వరూపం కలిగినవాడు, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని అనుకోకుండా మనుషునిగా భూమి మీదకి వచ్చాడనమాట. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అదే కదా ఉంది అక్కడ. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? నీకోసం, మీకోసం, నీకోసం. సో రొట్టె తీసుకొని నోట్లో వేసుకుంటున్నావు అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకో. నీకోసం ఏం జరిగింది ఆయన శరీరానికి, అది జ్ఞాపకం చేసుకొని తీసుకుంటే మరలా నువ్వు తప్పు చేస్తావా? పాపం చేసుకుంటే నువ్వు ప్రభాత్రి పొంది. ఆ రొట్టె తీసుకొని నోట్లో వేసుకునేటప్పుడు ఆయన శరీరం ఎంతగా స్ట్రగుల్ అయినా నా కోసం బాధపడ్డా, నా కోసం దోషంలో అనుభవించాడు. ఎంతగా దోషంలో. ఆయన స్టేటస్ ఏంటి, ఆయన అంతస్తు ఏంటి? అలాంటి వాడు కిందకి సాధారణంగా ఒక మనుషుల రూపంలో దిగొచ్చి ఇన్ని శ్రమలా ఆయన ధనవంతుడైండి మనం ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా జీవించాడు ఆ భూమి మీద క్రీస్తు ప్రభు. ఆయన జ్ఞాపకం చేసుకోవటం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే,
ఇది మీ కొరకైనటువంటి నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడు. ఏంటి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? సండే ప్రభురాత్రి భోజనం అంటే క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం. క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇట్లా ఉండి ఒక బొమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నావా? కరుణామయుడు సినిమా జ్ఞాపకం చేసుకుంటూ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ కోసము ఆయన శరీరము, నీ కోసము ఆయన అనుభవించినటువంటి దోషంలో, ఆయన పొందినటువంటి దోషంలో ఎన్ని దోషాలు పొందాడు చూడండి. ఆయన స్టేటస్ ఏంటి, ఎంతగా దిగిపోయాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ఒక్కసారి దాన్ని నీ మైండ్లోకి తీసుకొని రావటం, రొట్టె తీసుకునే ముందుగా జ్ఞాపకం చేసుకోవటము అంటే అది. రొట్టె తీసుకుంటున్నావు, ఆయన జ్ఞాపకం చేసుకోవటం. ఎన్నో దోషాలు అనుభవించాడు ఆయన. మత్తయి సువార్తలా మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గురించి నేను నిరపరాధనని మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కదా. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించి సిలువనేయ అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలో తీసుకొని పోయి అతని యొద్ద సైనికులు అందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి మొండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయన్ను అపహాసించి అన్నారన్నమాట. ఏం చేస్తున్నారో చూడండి. ఆయన వస్త్రములు తీసేశారు, ఒక ఎర్రటి అంగీ తొడిగించారు, మొండ్ల కిరీటం అంటే రాజు కదా ఉండేది, కాబట్టి నువ్వు రాజు అని చెప్పేసి ఎటకారంగా బాధతో మొండ్ల కిరీటాన్ని తగిలించారు. గట్టిగా అది మొండ్ల కిరీటం, అదేమాట మొండ్ల కిరీటం అల్లి మోకాళ్ళు వేసి ఏమంటున్నారంటే, యూదుల రాజా నీకు శుభము అని అపహాసించి, యూదుల రాజా నీ చాప్టర్ క్లోజ్, శుభం అంటే నీకు శుభం కలుగును గాక, నీ మంచి జరగాలి అంటున్నారు, అపహాసిస్తున్నారు. నీకు శుభమని ఆయనకి అపహాసించి నీ చాప్టర్ క్లోజ్ అదన్నమాట. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయన అపహాసించిన తర్వాత అన్నమాట. ఆయన అపహాసించిన తర్వాత అపహాసానికి గురయ్యాడు క్రీస్తు బాబు. దోషను ఎదుర్కొన్నాడు అనమాట. అదనమాట పేతురు రాసిన పత్రికలో అనేది. మీ కొరకైంది ఈ శరీరం, మీ కొరకే ఇది. పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు మీ కొరకు బాధపడి అన్నాడు. 23వ వచనం చదివితే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, మరలా తిరిగి దూషించాడు ఆ క్రీస్తు ప్రభు. నీ కోసము దూషింపబడినటువంటిదే. ఒకవైపున ఈ శ్రమలు ఎదుర్కొంటూనే ఉన్నాడు క్రీస్తు ప్రభు. అటాకింగ్స్ జరుగుతూనే ఉన్నాయి ఆయన మీద. మరొక వైపున సహనంతో విజయాన్ని నమోదు చేస్తున్నాడు క్రీస్తు ప్రభు. ఓర్పుతో విజయం వైపు దూసుకొని వెళ్ళిపోతున్నాడు క్రీస్తు ప్రభు. ఎన్ని దోషాలు ఎదుర్కొన్నా కానీ ఆయన దూషించలేదు, దూషింపలేదు. మౌనంగా ఉన్నాడు. ఎంతగా మౌనంగా ఉన్నాడంటే గొర్రెలు ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుందంట. అపోస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయము 32వ వచనం. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తీయబడెను, బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుండా ఉండెను. ఆయన నోరు తెరవలేదన్నమాట, మౌనంగా ఉన్నాడు. ఆయన దీనత్వం బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయిన ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. ఆయన దీనత్వం చివరికి ఆయన పక్షాన వాదించేవాళ్ళు లేరు.
ఒకవేళ ఉన్నా కానీ ఈయన మాట్లాడలేదు, కాబట్టి ఈయన వైపు న్యాయం అనేది రాదు. సిలువ వేయమని కేకలు వేశాడు క్రీస్తు ప్రభు. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవటం, దూషింపబడి బదులు దూషింపలేదు, మౌనంగా ఉండిపోయాడు క్రీస్తు ప్రభు. ఇలా అన్నాడు, ఏం మౌనంగా ఉంటామని మాట్లాడు, నువ్వు మాట్లాడితే నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, మాట్లాడన్నమాట. క్రీస్తు ప్రభు శిలువ మరణం అనుభవించాలి. శిలువ మరణం అనేది జగత్తుకి పునాదులు వేయబడకపోతే దేవుని యొక్క సంకల్పం అది, అవునా? ఆయన శిలువలో చనిపోవడం అనేది దేవుని అనాది సంకల్పం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మంలో మీకు ప్రకటించి వచ్చినవాడు కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య నిరుక్కుందని నిశ్చయించుకుంటున్నాను. నేను సిలువేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని, సిలువేయబడినటువంటి యేసుక్రీస్తుని కాదు వీరు ప్రకటించేది, అపోస్తలులు బోధించేది యేసుక్రీస్తుని కాదు, సిలువేయబడినటువంటి సిలువేయబడిన యేసుక్రీస్తు అంటే ఏముంది, అందుట్లో ఏమీ లేదుగా. అద్భుతాలు చేసే యేసుని గురించి బోధిస్తే జనం కుప్పలకు వస్తారు. సిలువేయబడినప్పుడు ఒక్కడు కూడా లేడు అక్కడ, ఎందుకంటే ఆయన చేతగానివాడిగా మిగిలిపోయాడు. కానీ అక్కడే ఉంది అసలు అయింది, సిలువేయబడినటువంటి యేసుక్రీస్తుని మేము ప్రకటన చేస్తున్నాము, ఇది మర్మం అన్నాడు. సహోదరులా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మంలో మీకు ప్రకటించు. దేవుని మర్మాన్ని మేము మీకు అలా ప్రకటించాల. సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క మర్మం. చూద్దాం, చూడండి. మర్మం అంటే ఏంటి ఇంగ్లీష్లో? సీక్రెట్. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో దేవుని అనాది నుండి ఉన్నటువంటి మర్మం గురించి మాట్లాడాడు. అనాది నుండి రహస్యంగా ఉన్నటువంటి మర్మం ఇప్పుడు బయలుపరచబడింది అంటాడు. అనాది నుండి అంటే ఆది మొదలుకొని, ఆది లేనప్పుడే అక్కడి నుంచి రహస్యంగా ఉందన్నమాట, మర్మంగా ఉంది. అది క్రీస్తు ప్రభువుకి వచ్చినటువంటి సంగతే. సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు, ఇది సీక్రెట్, మర్మం. అది 3వ వచనంలో, మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని నేను మాట్లాడిన సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మీయ దేవుని శక్తి కనబరుచు దృష్టాంతంలోనే వినియోగించింది. పరిపూర్ణులు లేని వారి మధ్య జ్ఞానం బోధించున్నాం, అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను, ఈ జ్ఞానము మరుగై ఉండను, సీక్రెట్గా ఉంది, మర్మమైనట్టుగా బోధించున్నాం. జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం నియమించినాడు. జగదుత్పత్తికి ముందుగానే, ఈ యూనివర్స్ను సృజింపక మునిపే దేవుడు దీన్ని నియమించాడు. దేనికో తెలుసా? మన మహిమ నిమిత్తము. అదనమాట. క్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే, మీ కొరకైనటువంటి ఈ శరీరము, మీ కొరకు తను బాధపడి మీ కొరకే దేవుడు అనాథులు ఈ సంకల్పం చేశాడు, మీ మహిమ నిమిత్తం. నువ్వు కూడా ఒక రోజున మహిమ పొందుకోబోతున్నావు క్రీస్తు ప్రభుతో పాటుగా, అవునా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. సువార్త వల్ల పిలువబడినటువంటి వారు క్రీస్తుతో పాటుగా మహిమను పొందుకోబోతున్నారని చెప్పాడు. క్రీస్తుతో పాటుగా మహిమ, ఆయన యొక్క మహిమను, క్రీస్తు యొక్క మహిమను పొందుకోబోతున్నారు. క్రీస్తు యొక్క మహిమను పొందుకోవడం, ఆయన యొక్క మహిమ, క్రీస్తు యొక్క మహిమ. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చివరి వచనం వరకు చదివితే ఆయన రూపాన్ని వివరించాడు. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క స్వరూపము వివరించబడింది. సూర్యుని కంటే తేజస్సు కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభు. కొండ మీదకి వెళ్ళారు, యాకోబు, యోహాను, పేతురు కూడా వెళ్ళారు కొండ మీదకి. క్రీస్తు ప్రభు యొక్క స్వరూపం చూశారు, అక్కడ రూపం చూశారు. దగదగదగా మెరిచిపోయే ప్రకాశమైనటువంటి ఒక రూపాన్ని చూశారు క్రీస్తు ప్రభులో. కిందపడిపోయారు వాళ్ళు, పేతురు, యోహాను, యాకోబు. ఆయన మహా తేజస్సు కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభు. ఆయన మహిమను పొందుకోబోతున్నాం.
తెస్సలోనికలు రాసిన పత్రికలో 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచెను. సువార్త వల్ల నువ్వు పిలువబడ్డావు కదా. పిలువబడినటువంటి వారు సంఘం అంటే లోకములో నుంచి ఒక ప్రత్యేకమైన జనముగా ఉండడానికి మనం పిలువబడ్డాం. వీఆర్ ద స్పెషల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, సపరేటెడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. మనం ప్రత్యేకమైనటువంటి జనం, దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన జనం. మనం క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నటువంటి జనం. అదనమాట. పిలువబడినటువంటి నీవు ఆయన యొక్క మహిమను పొందుకోవడానికి అన్నాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లని, ఆయనకుండే మహిమను పొందుకోబోతున్నావు. అందువలన కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడు? తేజోవాసులైనటువంటి పరిశుద్ధులు పొందబోయే స్వాస్థ్యంలో పాలివారమగినట్లు మన పాత్రలుగా చేసిన తండ్రికి థ్యాంక్స్, వెరీ మచ్ థ్యాంక్స్ టు గాడ్. థ్యాంక్స్ నువ్వు ఎందుకు చెప్తున్నావు దేవునికి? అది వచ్చింది, ఇది వచ్చింది, ఈ రీట్లుగా చెప్తావు. అసలు దేవుడు నీకు అనుగ్రహించినయో నీకు అవి కనపట్లేదు, నీ కంటికి కనపట్లేదు. ఎందుకంటే మన కళ్ళు గుడ్డి అయిపోయాయి అనమాట. అది కనపడితే దానికప్పుడు థ్యాంక్స్ చెప్పడం ప్రారంభిస్తావు. మేము ఈరోజు కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాం మా ఇంట్లో. ఎందుకంటే మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు. మేము కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మేము కారు కొనుక్కున్నాం. కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాం ఎందుకంటే మాకు ప్రమోషన్ వచ్చింది. కృతజ్ఞత కూడిక పెట్టి ఎందుకంటే జాబ్ వచ్చింది. కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాను ఎందుకంటే దేవుడు నాకు రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు ఆయన రాజ్యంలోకి ప్రవేశించాను. నేను బాప్తీసం పొందాను. ఆయన మహిమను నేను పొందుకోబోతున్నాను. క్రీస్తు ప్రభునందు అనేక ఆశీర్వాదాలు నేను పొందుకోవడానికి నన్ను అర్హుడిగా చేశాడు. ఈరోజు ఇది ఎక్కడ జరిగిందా? క్రీస్తు ప్రభువునందు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వరాలు, పరలోక సంబంధమైనటువంటి దేవుని వరాలు నీ కంటికి కనపట్ల, కళ్ళు గుడ్డివైపోయినాయి అన్నమాట. అది భౌతిక సంబంధమైన కళ్ళుతో చూస్తే మనకి ఏం కనిపిస్తుంది చెప్పండి? అది మనోనేత్రాలు వెలిగింపబడాలి. అందువల్ల కొలస్సీలు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఒకటి అది తేజోవాసులైనటువంటి పరిశుద్ధులు, తేజస్సు కలిగినటువంటి పరిశుద్ధులు పొందబోయేది ఆ స్వాస్థ్యము. రోమిలు రాసిన పత్రికలో ఏమన్నాడు? 8వ అధ్యాయంలో, క్రీస్తుతో శ్రమ పడినట్లా క్రీస్తు తోడి వారసులు. యు ఆర్ ద, ఇంగ్లీష్లో ఏమంటారు? హెయిర్ అంటారు. వారసుడి నువ్వు, దేవుని యొక్క ఆస్తికి నువ్వు వారసుడి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, నువ్వు దాసుడివి కాదు కుమారుడివే, కుమారుడివి అయితే నువ్వు వారసుడివి. వారసుడు, క్రీస్తుతో పాటుగా వారసుడి నువ్వు. వారసత్వ తేజోవాసులైనటువంటి పరిశుద్ధులు పొందబోయే స్వాస్థ్యం అది, ఆ వారసత్వం అనేది. వారితో నన్ను కూడా పాలిభాగస్తుడు, నన్ను కూడా ఒక్కడిగా జాయిన్ చేసావు. అందులో నన్ను కూడా పాలిభాగస్తుడిగా చేశారు. థ్యాంక్స్ తండ్రి. ఆ ఆనందం ఉప్పొంగిపోవాలి. ఆ ఆనందానికి అవధులు ఉండకూడదు మన మనసు. ఇదనమాట ఆయనతో పాటు మహిమ పొందుకోవటం. దేవుడు జగత్తుకి పునాదులు వేయకమునిపే నియమించాడు, ఈ మర్మాన్ని ఏర్పాటు చేశాడు, సంకల్పించాడు. ఏమిటి ఆ మర్మం? క్రీస్తు ప్రభు ఆ మర్మం. ఎవరి కోసం? నీ కోసమే, మన మహిమ నిమిత్తం అన్నాడు. అదే కదా అందే కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడి నుంచి మనం వచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఏమన్నాడు? జగదోత్పత్తికి ముందుగానే, అసలు భూమి ఆకాశాన్ని సృజింపక మునిపే దేవుడు దీన్ని నియమించాడు, ఈ మర్మాన్ని మన మహిమ నిమిత్తం. ఇంకేమని మాట్లాడుతున్నాను? 8వ వచనంలో, అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిన మహిమా స్వరూపయోగ ప్రభువును సిలువేయకుండా. తెలుసుంటే సిలువేసేవాళ్ళు కాదు కదా. అంటే ఏంటిది? అది ఎంతకి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు. ఈ మర్మం ఏంటంటే, ఆ మర్మం సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు అనేది ఒక మర్మం, ఒక సీక్రెట్, అనాది నుంచి వస్తున్నటువంటి రహస్యం. అది జగత్తుకి పునాదులు వేయకపోతే దేవుడు నియమించినటువంటి ఏర్పాటు. అది నియమం, దేవుడు సంకల్పించిన సంకల్పం. అది జగత్తుకి పునాదులు వేయకపోతే దేవుని యొక్క మనసు. అదే కదా ఇందాక అంది యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నువ్వు జగత్తుకి పునాదులు వేయకుండా నన్ను ప్రేమించితివి అన్నాడు. జగత్తుకి పునాదులు వేయకుండా అన్నాడు అన్నమాట. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకేమి, ఇప్పుడు ఆ మహిమతో మహిమపరచు అన్నాడు. లోకం పుట్టక మునుపు ఆయన ఉన్నాడు.
జగత్తుకి పునాదులు వేయకుండా దీన్ని నియమించాడు. రోమిలు రాసిన పత్రిక 16:25 అనాది నుండి రహస్యంగా ఉన్నటువంటి ఈ మర్మం ఇప్పుడు బయలుపరచబడి ఉన్నది. అదేంటంటే సువార్త అన్నాడు అక్కడ 16:25. అదేంటంటే సువార్త అన్నాడు. సువార్త అంటే క్రీస్తు యొక్క మరణం, సమాధి, తిరిగి లేటం. క్రీస్తు ఓవరాల్గా సెంటర్ పాయింట్, మర్మం అదన్నమాట. సో అది 9వ వచనంలో అన్నాడు, 2:9 ఇతను గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడచే వేశాడు. దేవుడు నీ కోసం ఏది సిద్ధపరిచాడో నీ కంటికి కనపట్లేదు, మిగిలినన్నీ కనపడుతున్నాయి. క్రీస్తు ప్రభు నందు ఏది చూడాలో అది నీకు కనపట్ల. ఏది కనపడుతుంది క్రీస్తు ప్రభు అంటే? క్రీస్తు ప్రభు మంచి దేవుడు, అద్భుతాలు చేస్తాడు, రోగాలు నయం చేస్తాడు, జాబులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇది కనిపిస్తుంది నీకు. సిలువ ఇవ్వబడినటువంటి క్రీస్తు అది కనపడతావు, ఎందుకంటే అక్కడ ఓడిపోయాడుగా. అద్భుతాలు చేసేటప్పుడు అయితే 1,000 కొద్ది జనం వచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు చేశారంటే 5,000 మంది పురుషులు, మిగిలిన చాలామంది ఉన్నారు, జనం జేజేలు కొట్టారు. అది కనిపిస్తుంది. అక్కడ అద్భుతాలు చేశాడుగా, ఇక్కడ ఓడిపోయాడు. నీ కంటికి ఏది కనిపిస్తుంది? నీ కంటికి ఏది కనిపిస్తుంది? సో మీ కొరకైనటువంటి ఈ శరీరము జ్ఞాపకం చేసుకోవడం, రొట్టె నోట్లో వేసుకోవడం, ఇది మీ కొరకైనటువంటి ఈ శరీరం. నీ కొరకు దేవుడు దీన్ని సంకల్పించాడు మహిమ నిమిత్తం. క్రీస్తు ప్రభు యొక్క ఈ మర్మాన్ని, సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు ఈ దేహము సిలువేయబడింది. క్రీస్తు ప్రభు యొక్క దేహం సిలువేయబడింది, భయంకరంగా హింసించబడింది, శ్రమను అనుభవించబడింది సిలువలో. ఇది దేవుడు ఎప్పుడో సంకల్పించాడు, జగత్తుకి పునాదులు వేయకమునిపై సంకల్పించాడు దీన్ని దేవుడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. నువ్వు రొట్టె తీసి నోట్లో వేసుకుంటున్నావు కదా, నీ కోసమే సంకల్పించాడు ఇది. క్రీస్తు ప్రభును జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎట్లాగా తెలిస్తే జ్ఞాపకం చేసుకోవడానికి మనం క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవటం. ఇది శరీరం, మీ కొరకైనా నా శరీరం అన్నాడనమాట. దూషింపబడి అనేక దోషాలు ఎదుర్కొన్నాడు, అనేక శ్రమలు అనుభవించింది శరీరం. సిలువ ఇవ్వబడినటువంటి ఈ దేహం క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనమాట. దేవుని యొక్క మర్మం అది. మీ కొరకు బాధపడ్డాడు, మీ కొరకు అన్నమాట. చూద్దాం చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక అన్నాడు. శ్రమ పెట్టబడి బెదిరింపక అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకున్నాడు. ఇంకెందుకు మాట్లాడతాడు? ఈ దేహం ఏదైనా పర్వాలా, ఎన్ని హింసలు అనుభవించినా పర్వాలా, ఎంత క్రూరత్వం ఈ దేహం మీద జరిగినా పర్వాలా, నేను సహించుకుంటాను. దానికోసం నేను రెడీ అయిపోయాను, దానికోసం నేను అప్పగించేశాను ఈ దేహాన్ని. అప్పగించుకోవటం అనమాట. అప్పగించుకోవడం అంటే ఏంటి? చేసుకోండి, ఏం చేసుకుంటారో. ఇది మీకు అప్పగించుకున్నాను, ఈ దేహాన్ని అప్పగించుకున్నానంటే ఇది మీది, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఏదైనా చేసుకోండి. నేను వారి కోసం ఈ దేహాన్ని అప్పగించుకున్నాను, వారి కోసం దేనికైనా నేను రెడీ అయ్యా. చివరికి ప్రాణం పోగొట్టుకోవడానికైనా సరే నేను రెడీ అయ్యా. ఎవరు వారు? అదిగో నాతో కలిసి భోజనం చేసేవారు నా స్నేహితులు ఉన్నారు, నాతో సహవాసం చేసే నాకు స్నేహితులు ఉన్నారు, నాతో కలిసి భోజనం చేసేవారు. వారి కోసం, అందువల్ల నేను వారికి చెప్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దించేది. ఇది మీకోసమే ఈ దేహం, మీకోసమే బలైపోతుంది, మీకోసమే ఈ శ్రమలో. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభురాత్రి భోజనంలో? ఆయన శరీరం, అనేక శ్రమలు అనుభవించినటువంటి దేహం అది. ఎంతగా శ్రమలో, దోషంలో శ్రమలో, ఎంత అవమానమో. సొంత ఊరి వాళ్ళే ఒక రోజున, మన భాషలో గెదవటం అంటారు, గెదమటం అనుకుంటా. అంటే
ఊరి చివరికి గెదమటం అంటే వెళ్ళగొట్టడం. కరెక్ట్గా చెప్పాలని గెదమటం అంటే ఏంటంటే ఆయన్ని కొట్టుకుంటూ వెంటబడుతుంటే ఆయన వెళ్ళిపోవటం అనమాట, దాటుకుంటూ వెళ్ళిపోవటం. అది తన సొంత ఊరు వాళ్ళే ఆ ఊరి నుంచి వెళ్ళగొడుతున్నారు. చివరికి కొండపేట వరకు తీసుకెళ్తారు, అక్కడి నుంచి కింద పడి చంపేద్దామని చెప్పేసి. ఎంత అవమానం ఆయనకి, క్రీస్తు ప్రభుకి. ఈ భూమి దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా సృష్టి చేశాడు, మనుషులను క్రీస్తు ప్రభు ద్వారా సృష్టి జరిగించాడు దేవుడు. ఈ సృష్టి క్రీస్తు ప్రభు ద్వారా జరిగించాడు దేవుడు. చివరికి ఆయన్నే గెదిమేస్తున్నారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టి నీ సంగతి ఏంటి? నీ హృదయంలో ఆయన నివసించడానికి వస్తున్నాడు, డోర్ కొట్టాడు, నీతో కలిసి నేను భోజనం వస్తాను అని కోరికతో అన్నాడు. నువ్వు డోర్ తీస్తున్నావా? హృదయం తీస్తున్నావా? హృదయం అనే డోరు ఓపెన్ చేస్తున్నావా? ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆనందంతో ఆయనతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఎందుకు మనం ఈ విషయాన్ని ఆలోచన చేయాలంటే, ఇప్పుడు వినే మనలో ఎంతమంది స్టేబుల్గా ఉండగలుగుతారు? మరణం వరకు కూడా నమ్మకంగా క్రీస్తు ప్రభుతో ఉండేవాళ్ళు ఎంతమంది? మరణం వరకు సహవాసం చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? మధ్యలో సహవాసాన్ని వదులుకునే వాళ్ళు ఎంతమంది? సహవాసాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? మధ్యలోనే కొంతకాలం నడిచిన తర్వాత ఆయన చేయి పట్టుకొని అలిసిపోయి నేను నీ చేయి పట్టుకోలేను, నేను నడవలేనని చెప్పేసి లోకంలో కలిసిపోయేవాళ్ళు ఎంతమంది? నీవు వాళ్ళు ఒకటిగా ఉన్నావా? నీ పొజిషన్ ఏంటి? నేను ఈ కొద్ది సంవత్సరాల్లో నేను చాలామంది చూశాను, చాలా భక్తి కనిపించేవాళ్ళు, కానీ కొద్ది కాలమే ఉండేది, లోకంలో కలిసిపోయేవాళ్ళు, మళ్ళా అయిపోయింది, అంతే అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయనతో భోజనం చేయడం, ఆయనతో సహవాసం చేయడం, ఫ్రెండ్షిప్ చేయడానికి సంపూర్ణంగా నువ్వు ఇష్టపడుతున్నావా? హృదయం అనే డోర్ ఓపెన్ చేస్తున్నావా? ఏమో ఆలోచన చేయాల్సింది. ఏమన్నాడంటే, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక అనేక విధాలుగా శ్రమ పట్టబడ్డాడు. మనం ఇందాక చూసాం కదా, ఆయన శ్రమ పెట్టడంలో ఎట్లాగ శ్రమ పెట్టారో చూద్దాం. చూడండి, నువ్వేం జ్ఞాపకం చేసి, ఎవరి కోసం ఇదంతా? నీ కోసమే కదా. ఒకసారి దాన్ని చదువుదాం. ఓకే, ఇంకొక క్లోజ్ చేసేద్దాము, ఎండింగ్ పాయింట్ ఇచ్చేద్దాము. లోకసువార్తలో లోకసువార్త 23వ అధ్యాయము అంటే 22వ అధ్యాయము 61వ వచనం చదువుదాం, 54వ వచనం చదువుదాం. చూడండి, 22వ అధ్యాయము 54వ వచనం లోకసువార్త. వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి, పట్టి ఈడ్చుకొని పోయి. ఎంత దారుణంగా ఉంటుంది చూడండి ఆ సెంటెన్స్. ఊగిన చదువుకుంటూ పోతే ఏం కనపడదు. ఆయన పట్టి ఈడ్చుకొని పోవడం అంటే ఏంటి? అది అర్థం. ఎంత అవమానం! ఈడ్చుకొని పోతుంటే ఎన్ని దెబ్బలు తగులుతాయి. ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. పేతురు దూరముగా వారి వెనుక వచ్చేసిండను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుని పేతురు నా మధ్య కూర్చుని. అప్పుడు ఒకటి చిన్నది, ఇదంతా పేతురు సంబంధించింది. 60వ వచనం, 61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాను. పేతురు, నేడు కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపులకు పోయి సంతాపడి ఏడ్చాను. 63. యేసును పట్టుకున్న మనుషులు ఆయన అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయన అడిగి. ఎంత దారుణం! ముఖము కప్పి కొట్టి, నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు. అపహసించి కొట్టి ఆయనకు విరోధముగా ఇంకా అనేక దూషణ వచనములు ఆడిరి. విరోధముగా అనేక దూషణ వచనలకి ఎంత బూతులు మాట్లాడారో అవన్నీ రాయలేరుగా ఇందులో బూతులన్నీ.
వాళ్ళ లాంగ్వేజ్లో ఉపయోగించినటువంటి ఎన్ని బూతులు ఎట్లా మాట్లాడారో నిజంగా వామో ఎంత బాధ వేస్తుందో, అది ఎంత అవమానంగా ఉంటుందో. నలుగురిలో నిలబెట్టేసి ఈడ్చుకుని పోయి కొట్టి అవమానపరుస్తూ బూతులు తిడుతూ ఎంతగా అవమానంగా ఉంటుందో చూడండి ఒకసారి. శ్రమ పెట్టబడి శ్రమ పెట్టక శ్రమ పెట్టబడినటువంటి క్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసుకున్నావా? ఈ దేహము నీ కోసం శ్రమ పెట్టబడి, అది ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన శాస్త్రాలను సభ కూడి ఆయన తన మహాసభలోనికి తీసుకుని పోయి అక్కడ కొంత మళ్ళా జరిగిందని. 23వ అధ్యాయము 1వ వచనం. అంతటా వారందరూ లేచి ఆయన పిలాతుని వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడి ప్రేరేపించు కైసరునకు పన్నీయవద్దని తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. 4వ వచనంలో పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహంతో ఈ మనుష్యుడు యందు నాకు ఏ నేరము కనపడలేదు అన్నాడు. 10వ వచనం చదివితే 23వ అధ్యాయం 10వ వచనంలో ప్రధాన యాజకులను శాస్త్రం నిలువబడి అతని మీద తీక్షణముగా నేరం మోపిరి. నేరం ఎట్లా మోపుతున్నారు చూడండి, తీక్షణంగా నేరం మోపిరి. అయినా కానీ మౌనంగా ఉంటాడు. దోషంలో కొట్టడము, నేరం మోపటం, అనేక నేరాలు మోపారు. 14వ వచనం చదివితే ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషి నా యొద్ద తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనా నాకు కనపడలేదు. కనపడలేదు ఆయనకి నేరం. మోపిన నేరాల్లో ఒక్కడు కూడా సరిగ్గా కనపడలా. అలాంటి నేరాలు మోపారు ఆయన మీద. ఎలాంటివి అసలు ఆ నేరాలు? 23వ అధ్యాయము 36వ వచనం చదివితే 35వ వచనంలో ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకునమని అపహాసించిరి. తను తాను రక్షించుకోమని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నేను నువ్వే రక్షించుకోనమని ఆయన అపహాసించిరి. 39వ వచనం చదివితే వేలాడ వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుకొనమని చెప్పాను. చివరికి పక్కనున్న వాళ్ళు సైతము అపహాసం వేయటం అనమాట. అది ఆయన శ్రమ పట్టబడి. ఓకేనా? సరే, ఇంకొక వచనం చదువుదాం. అది అక్కడ పేతురు రాసిన పత్రికలోనే పేతురు రాసిన పత్రిక పేతురు 1వ అధ్యాయంలో 24వ వచనంలో 2వ అధ్యాయం 24 మొదటి పేతురు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేతను మీరు స్వస్థత పొందితిరి అన్నాడనమాట. ఆయన పొందిన గాయాల చేత నీకు స్వస్థత, గాయాలు ఆయనకు, స్వస్థత నీకు. నీ కోసం ఈ దేహం, మీ కొరకైనటువంటి ఈ శరీరము నువ్వు రొట్టె నోట్లో వేసుకుంటున్నావు. నా శరీరం జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకైనటువంటి ఈ శరీరాన్ని జ్ఞాపకం చేసుకో. మీ కొరకైన ఈ శరీరం, రిమెంబర్ దట్. ఈ శరీరం పొందినటువంటి గాయాల చేత నీకు స్వస్థత లభించింది, నీకు రక్షణ అనుగ్రహించబడింది, నువ్వు పాపం నుండి విమోచించబడ్డావు. ఈ శరీరం తిన్న దెబ్బల వలన మ్రాను మీద మన పాపములను మోసుకొని పోయాడు, ఆ భారాన్ని మోసుకొని పోయాడు మన కోసం. అదనమాట, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించటం అంటే మన కోసం. అది పాయింట్. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను. తన శరీరమందు పాపం మ్రాను మీద మోసుకొనిను నీ కోసం, నువ్వు నీతిమంతుడిగా జీవించడం కోసం, నిన్ను నీతిమంతుడిగా చేయడం కోసం. శరీరము, క్రీస్తు యొక్క శరీరము ప్రభురాత్రి భోజనంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. శరీరము నోట్లో వేసుకొని తింటున్నావు. ఆ శరీరము నీ కోసం దెబ్బలు తింది, గాయాలు అనుభవించింది, అనేక దోషాలను అనుభవించింది, భయంకరమైన పెద్ద బరువును మోసుకొని వెళ్ళింది నీ కోసం, మోయలేనటువంటి బరువుని. ఆ మ్రానులో నీ పాపాల బరువు ఉంది అక్కడ. ఆ మ్రాను బరువు కంటే నీ పాపాల బరువు మరీ ఎక్కువగా ఉండొచ్చు.
ఆయన దేహం పొందినటువంటి గాయాల చేత చివరికి నీకు స్వస్థత లభించింది. ఆయన పొందినటువంటి హింసలు ముఖానికి కట్టేసి కొట్టి, ఎవరో నిన్ను కొట్టిందన్నారు, ఉమ్ము వేశారు, ముళ్ళ కిరీటం గుచ్చారు, మేకులు కొట్టారు, అది మనం చదవలేదు ఇంకా, పక్కలో పొడిచారు. ఈ దేహము కృషించిపోయింది, ఈ దేహం రక్తం కారిపోయింది, దేహం నీకోసమే ఈ దేహం ఇదంతా. ఆ శరీరాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అది నీకోసం అనుభవించినటువంటి ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకో. నీకోసం బలైనటువంటి ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని తీసుకో, నోట్లో వేసుకో. మళ్ళా ఆ పాపం చేస్తావా? ఏ పాపం అయితే ఇంత కారణం ఏంటి ఇంత అనుభవించడానికి? ఆయన భూమి మీదకి వచ్చి అనుభవించడానికి నీ పాపమే కదా. అదే మీరు సిలువ వేసి మీరే సిలువ వేసి చంపేశారు. మనం చేసినటువంటి పాప భారాన్ని మోసాడు ఆయన. పాప ఫలితము, పాపంలో వచ్చే జీతము మరణము, చావు. అదే కదా మన రోమా 6:23 పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ జీతాన్ని నేను అనుభవిస్తున్నాను అన్నాడు క్రీస్తు బాబు. మీరు అనుభవించాల్సిన జీతం నేను అనుభవిస్తున్నాను, మరణం, చావు. అదనమాట. కాబట్టి మీరు అనుభవించాల్సిన శిక్ష నేను అనుభవించాను. ఇంకా చేస్తావా పాపం? చెప్పండి, ఏ పాపం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నావా తిన్నగా? దేవుని సమయంలో దొంగిలిస్తున్నావు కదా, దేవునికి ఇవ్వాల్సిన అమౌంట్ని ఇంకా దొంగిలిస్తూనే ఉన్నావు కదా. ఇది పాపం కాదా? దేవుని అమౌంట్ని దొంగిలించడం పాపం కాదా? ఆరాధనకు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నీ కుటుంబంతో బైబిల్ స్టడీ చేస్తున్నావా? నీ కుటుంబాలను రక్షించుకునే తాపత్రయం ఉందా? ఇంతకు నువ్వు రక్షించబడ్డావా? రాజ్యంలోనికి ప్రవేశించావా? దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? దేవుని పక్షాన ఉండి ఆయన పక్షాన్ని నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? ఎంతవరకు కష్టపడుతున్నావు? ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నావు? ఆయనేమో శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, కనీసం నువ్వు హార్డ్ వర్క్ కూడా చేయట్లా, కష్టం కూడా పడట్లా. ఎంతగా శ్రమలు అంటే ఆయన దేహం మొత్తం కూడా రక్తంతో నిండిపోయింది, చివరికి రక్తం కారిపోయి చనిపోయాడు. అంతగా శ్రమలు.